ఊర్లే 10 ఎకరాలు ఉన్నా ఒకటే, పట్నంలో 1 ఎకరం ఉన్నా ఒకటే. పంటలు పండించేందుకు పనికిరాదు గాని అమ్ముకొని సొమ్ము చేసుకొనికే మాత్రం పట్నం భూముల రేటు గట్టిగా వలుకుతుంటాయి. గిట్లనే ఇప్పుడు హైదరాబాద్లో భూముల రేట్లు చూసి పరిశాన్ అవుతారు జనాలు. ఎవ్వల నోటేంట ఇన్నా కూడా ఇప్పుడు పట్నం భూముల రేట్ల గురించే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఇక ఏం రేటు వలుకుతున్నాయి, ఏం కథ చూద్దాం పారి. ఎలక్షన్లప్పుడు లీడర్ సాబులు పబ్లిక్ కు గట్టిగానే ఇచ్చిండ్రు హామీలు. మరిగా హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే పైసలు కావాలంటే ఆమ్దాని పెంచుకోవాలి. అందుకే పథకాలకు పైసలు అవసరం పడి పట్నంలో ఉన్న భూములు అమ్ముతాన్రట సర్కారు వాళ్ళు. అట్లా ఇక కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 7 ఎకరాల 33 గుంటల భూమిని ఆన్లైన్లో అర్రాజు వాడితే ఓ కంపెనీ వాళ్ళు ఎకరా 70 కోట్ల లెక్కన కొనుక్కున్నారట. సర్కారు వాళ్ళు పెట్టిన రేటు ఎకరానికి 40 కోట్లేనట. కానీ పెద్ద కంపెనీలు పోటీ పడ్డాయా అంటున్నారు. అట్లట్ల రేటు పెరిగి ఎకరం 70 కోట్ల దాకా పోయిందా అన్నట్టు. మొత్తం 547 కోట్ల ఆమ్దాని వచ్చిందట సర్కారు వాళ్ళకు. వచ్చిన పైసలను పేదోళ్ళకి ఇండ్లు కట్టేయనికే వాడుకుంటారట. ఇది ఒక్కటే కాదు, పట్నంలో ఉన్న ఇంగిన్ని సర్కారు భూములను కూడా ఆన్లైన్లో అర్రాజు వాడనికే చూస్తున్నారట. ఇప్పటికే రేట్లు ఫిక్స్ చేసిండ్రు. ఏ పార్టీ ఉన్నాయో అనుకుంటారా? ఓ మా గట్టిగానే ఉన్నాయి. గా నడుమ ఎకరం 100 కోట్లు వాళ్ళకే కదా కోకాపేటల. ఇప్పుడు అక్కడ గజం భూమికి 1,75,000 నిర్ణయం చేసిండ్రు సర్కారు వాళ్ళు. కోకాపేటలో 8,500 గజాలకు ఎక్కువనే ఉన్నదట సర్కారు వాళ్ళ జాగా. దానికి ఏం తక్కువ 150 కోట్లు పలుకుతాందట. తుర్కయాంజల్ దిక్కు గజానికి 60,000, బాచుపల్లి దిక్కు గజానికి 70,000, చందానగర్ల గజానికి 1,05,000, కుప్పాలగూడ దిక్కు గజానికి 1,20,000 రేటు కట్టిండ్రట. సర్కారు వాళ్ళు పెట్టే ఆన్లైన్ వేలంలో భూములు కొనాలి అనుకునేటోళ్ళు ముందే డిపాజిట్లు కట్టాలి అంటున్నారు. గా డిపాజిట్లు కూడా గట్టిగానే పెట్టిండ్రు. ఏమైతే ఆమ్దాని కొరకు సర్కారు వాళ్ళు పట్నంలో అక్కడక్కడ భూములు ప్లాట్లు అమ్మే కార్యం ముంగటేసుకుండ్రు. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. రేట్లు మాత్రం జర గట్టిగానే ఉన్నాయి, చూసుకోండి.